సో యాక్చువల్లీ మనము మొన్న ఎంతవరకు చేసాము అంటే నంబర్స్ ప్రింటింగ్ అండ్ స్టార్స్ ప్రింటింగ్ వరకు చేసాం కదా. సో సేమ్ ప్రోగ్రామ్ అంటే స్టార్స్ పర్ రో జస్ట్ అదే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. 4x4 మనకి 4x4 స్టార్స్ అనే ప్రింట్ అయినాయి. ఓకే, వీటి మీద ఓకే. సో దీని అంటే ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాము. దీనికన్నా ముందు ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాం, ఓకేనా? సో ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే, మనకి ఏదైనా నెంబర్ ఇస్తే గనక అది ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పాలి. ఓకే, ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పాలి. మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉందా? ఏదో మైక్ ఆన్ చేసినట్టున్నారు వీళ్ళు. రైట్, ఓకే. సో ముందు లాజిక్ డిస్కస్ చేద్దాము. ప్రైమ్ నెంబర్ దానికి. సో మనకి నెంబర్ అనేది ఎప్పుడు ప్రైమ్ నెంబర్ అంటారు? ప్రైమ్ నెంబర్ అని మనం ఎలా డిసైడ్ చేస్తాము? సో ఇప్పుడు మనకి ప్రైమ్ నెంబర్లు రాసుకుంటే 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. ఓకే, సో వీటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని ఎప్పుడు అంటామంటే, సో ఏదైనా నంబరు అయితే దాని చేత భాగించబడాలి, లేదంటే ఒకటి చేత భాగించబడాలి. ఓకే, ఎయిదర్ 2, ఇప్పుడు 2 అనే నెంబర్ తీసుకున్నాం అనుకో. సో ఎయిదర్ 2కి మనకి మల్టిపుల్స్ ఏముంటాయి? ఓన్లీ 2 ఇట్ సెల్ఫ్ ఆర్ ఎల్స్ 1. అంటే మనకి ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి? సో ఈ 2 అనే దానికి 2 అనేది ఒకటి అండ్ 1 అనేది ఒకటి. సో ఇప్పుడు మనం 2 మల్టిపుల్స్ ఉన్నాయి. ఓకే, 2ని ప్రైమ్ నెంబర్ అని చెప్పాలంటే. ఈవెన్ సో 3 కూడా అంతే. 3కి 3తో తప్పితే ఇంకా దేంతో ఉంటుంది? 3/1. ఓకే, 3/3 రిమైండర్ 0, 3/1 రిమైండర్ 0. ఓకే, సో స్క్రీన్ షేరింగ్ స్టార్ట్ చేయలేదు అనుకుంటే. హలో, ఓకే ఓకే. సారీ, ఇందాక స్క్రీన్ షేరింగ్ మర్చిపోయినట్టున్నా. జస్ట్ సో ప్రైమ్ నెంబర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో 3ని ప్రైమ్ నెంబర్ అని ఎప్పుడు అంటాము? 3/3 అంటే 3ని 3 చేత మాత్రమే భాగించబడి అండ్ 1 చేత మాత్రమే భాగించబడితే, అదర్ దాన్ దీస్ 2 వాల్యూస్ వేరే దేని చేత కూడా భాగించబడట్లేదు అనుకో, దాన్ని మనము ప్రైమ్ నెంబర్ అంటాం. సో దీనికి కూడా మల్టిపుల్స్ ఏమొచ్చినాయి? 3, 1 అండ్ కౌంట్ వచ్చేసి ఎన్ని? 2 కదా. 3 ఒకటి, 1 ఒకటి, 2. అదే మనం 4ని తీసుకున్నాం అనుకో. 4ని తీసుకుంటే దీన్ని ప్రైమ్ నెంబర్ అని చెప్పి అనం. ఎందుకు అంటే 4కి మల్టిపుల్స్ ఏముంటాయి? 4 అనేది 4తోని డివైడ్ చేసుకోవచ్చు, 2తోని డివైడ్ చేసుకోవచ్చు అండ్ 1తో కూడా డివైడ్ చేసుకోవచ్చు. సో 4 మల్టిపుల్స్ ఏమైనాయి? 4, 2, 1. టోటల్గా ఎన్ని అయినాయి? 3 అయినాయి. ఓకే, దీని మల్టిపుల్స్ 3 అయినాయి కాబట్టి, అంటే మోర్ దాన్ 2 ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ప్రైమ్ నెంబర్ అనం. ఈవెన్ 5 అండ్ 7 కేసుల్లో అయితే ఐదర్ 5తో భాగించబడుతుంది, లేదంటే 1తో భాగించబడుతుంది. ఈ 7 కూడా. సో ఇక్కడ మనకి మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ నెంబర్ అయితే తీసుకుంటే ఆ నెంబర్కి మల్టిపుల్స్. ఓకే, సో మల్టిపుల్స్ అంటే ఏమంటాము? ఏ నెంబర్నైనా దాని కింద నెంబర్తో, అక్కడి నుంచి కింద నెంబర్తో 1 to ఆ నెంబర్ వరకు డివైడ్ చేసినప్పుడు, ఓకే, ఏ నెంబర్లు అయితే దానిలో భాగించబడి రిమైండర్ 0 వస్తుందో దాన్ని మల్టిపుల్ అని చెప్పి అంటాము. ఓకే, ఆ మల్టిపుల్స్ ఎన్ని అయితే ఉంటాయో సో దాన్ని బట్టి ప్రైమ్ నెంబరా కాదా అని చెప్తాం. సో మల్టిపుల్స్ కనుక ఓన్లీ 2 ఉన్నాయంటే ఆ నెంబర్లు అన్నిటినీ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు 2కి
మల్టిపుల్స్ 2 ఉన్నాయి. సో ఇది ప్రైమ్ నెంబరు. 3కి కూడా మల్టిపుల్స్ 2నే ఉన్నాయి. అండ్ 5కి 7కి కూడా మల్టిపుల్స్ 2నే ఉన్నాయి. సో ఏమంటున్నాం, వీటిని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇది లాజిక్. ఓకే, దీన్ని మనం ప్రోగ్రామ్ కింద రాయాలి, రైట్? సో ప్రోగ్రామ్ కింద రాయాలంటే మనం ఇన్పుట్ ఏం తీసుకోవాలి ముందు అంటే మనము ఏదో ఒక నెంబర్ని ఇన్పుట్ అడగాలి. ఇన్పుట్ అడిగేసి తర్వాత మనం లాజిక్ ఏం చెక్ చేయాలి, 1తో స్టార్ట్ చేసి ఆ నెంబర్ వరకు ఓకే డివైడ్ చేస్తున్నప్పుడు ఏమైతే ఆ నెంబర్తో డివైడబుల్ అవుతాయో ఓకే రిమైండర్ 0 వస్తుందో ఆ నెంబర్ని మనం కౌంట్ చేయాలి. కౌంట్ చేసి ఓవరాల్గా మనకి లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కౌంట్ ఎంత వస్తుందో ఓకే దాన్ని బట్టి వెదర్ ఇఫ్ ద కౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ 2 దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. ఇఫ్ ద కౌంట్ ఈస్ 2 ఆర్ లెస్ దెన్ అంటే 2 తీసుకుంటే సరిపోతుంది, 2 తీసుకుంటే మనకు అది ప్రైమ్ నెంబర్. సో దీన్ని డిస్ప్లే చేస్తే సరిపోద్ది. ఓకే, ప్రోగ్రామ్కి వెళ్దాం. నేను కొత్త ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. సో దీన్ని మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ కావాలి కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ సరే నంబర్ తీసేసుకుంటున్నాను. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఓకే ఎంటర్ ద నంబర్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్. ఓకే, ఒక నెంబర్ని ఎంటర్ చేయమంటున్నాం. సో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి మనము, సో దానికన్నా తక్కువ నెంబర్ 1 to ఆ నెంబర్ వరకు కూడా మనం ఏం చేయాలి, డివైడ్ చేయాలి. అంటే ఆ నెంబర్ని దానికన్నా చిన్న నెంబర్లతో డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తుందా లేదా, అంటే అవి దాంతో భాగించబడుతున్నాయా లేదా అని చెప్పి చెక్ చేయాలి. సో చెక్ చేయడానికి మన దానికన్నా తక్కువ నెంబర్తో డివైడ్ చేయాలి అంటే మనకి ఒక కౌంటర్ కావాలి కదా. కౌంటర్ని ఎక్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వాల్యూ 1. సో లెట్స్ సే ఇప్పుడు అంటే మనం ప్రోగ్రామ్ రాసే ముందు లాజిక్ అనుకున్న తర్వాత మనం స్టెప్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, స్టెప్స్ కూడా రాసుకోవచ్చు. సో టేక్ అ నంబర్ ఇలాగా. సో టేక్ అ కౌంటర్ ఇలాగనమాట. ఓకే, దాని తర్వాత రైట్ ది లూప్. అంటే దీన్ని మనం అల్గారిథం అని చెప్పి అంటామంట. అంటే మనము ఇంతకుముందు ఫ్లో చార్ట్ అని చెప్పి ఎలాగైతే చెప్పుకున్నామో డయాగ్రమెటిక్ రూపంలో పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే ప్రోగ్రామ్ని డైరెక్ట్ ప్రోగ్రామ్ రాసేయకుండా మనం నార్మల్ లాంగ్వేజ్లో ఓకే స్టెప్స్ రాసుకుంటే దాన్నే మనం అల్గారిథం అని కూడా అంటాం. ఓకే, ఆ అల్గారిథం చూసుకున్న తర్వాత మనం ప్రోగ్రాంలోకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అంటే డైరెక్ట్గా రాసేసుకోవచ్చు ప్రోగ్రామ్, బట్ అదొక అప్రోచ్. ఇప్పుడు ఓకే, సో ఇక్కడ వైల్ పెట్టుకుని మనం చేయాల్సిన పని ఏంటి, వైల్ ఎక్స్ అనేది అంటే కౌంటర్ అనేది ఎక్స్ బదులు ఐ తీసుకున్నాం. మన ప్రోగ్రాంలో ఐ తీసుకున్నాం కదా. సో ఐజే ఇలా తీసుకోవచ్చు కామన్గానే. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ అయ్యే వరకు ఓకే వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ అయ్యే వరకు లూప్ తిరగాలి. సో ఐ మళ్ళీ ఇంక్రిమెంట్ చేయాలి కదా లూప్ ఫెయిల్ అవ్వాలంటే. ఐ ఈజ్ ఈక్వల్ టు i+1. ఇది కామన్, మనకి ఏ ప్రోగ్రామ్ రాసినా వైల్ లూప్ ఉండాలి అంటే ఒక ఇనిషియలైజేషన్ ఉండాలి, మళ్ళీ వైల్ అండ్ కండిషన్ ఉండాలి, ఆ తర్వాత లాస్ట్లో మనకి ఇంక్రిమెంటల్ ఆర్ డిక్రిమెంటల్ ఆపరేటర్ కూడా ఉండాలి. ఓకే, మనం ఏమనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 అనే నెంబర్ని తీసుకున్నాను అనుకో. 7 అనే నెంబర్ని ఇన్పుట్ చేసుకున్నాను. 7ని నేను ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయాలి. అప్పుడు నేను ఏం చేయాలి, 7ని 1తో భాగించాలి, 2తో భాగించాలి, 3తోని, 4తోని, 5తోని, 6తోని, ఆఖరికి 7తో కూడా భాగించి వీటన్నిటితో భాగించినప్పుడు కౌంట్ ఎంత వస్తుంది, ఎన్ని నెంబర్లు అయితే మనకి ఇప్పుడు ఈ 1 to 7 తీసుకుంటే 1 7లో పోతుంది, 2 అనేది 7లో పోదు, 3 అనేది 7లో పోదు, 4 అనేది 7లో పోదు, 5 పోదు, 6 పోదు, మళ్ళీ 7 అనేది 7లో పోతుంది. అంటే మనకి ఏమొచ్చింది కౌంటు
అంటే 1 పోతుంది, 7 పోతుంది. అంటే మనకి 1, 2 వచ్చినాయి. 2 వచ్చినాయి కాబట్టి కౌంట్ ఎంత అయితే వస్తుందో, సో కౌంట్ ఈక్వల్స్ టు 2 అయితే కనుక దెన్ దట్ ఈస్ ప్రైమ్ నెంబర్. లేకపోతే అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ప్రైమ్. ఓకే, సో ఇక్కడ కౌంట్ లెక్కెట్టాలి కదా, దీంతో పాటు ఇక్కడ లాజిక్ తిప్పడంతో పాటు కౌంట్ కూడా లెక్కెట్టాలి ఎన్ని వస్తుంది అని చెప్పి. సో ప్రస్తుతానికి ఏం చేద్దామంటే మనం మొత్తం లాజిక్ వెళ్ళకుండా దీన్ని కొంచెం బ్రేక్ చేద్దాం. సో మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటి, వైల్ లూప్లోని ప్రతి నెంబరు ఏదైతే ఇనిషియల్ నెంబర్ 1 నుంచి ఏదైతే నెంబర్ ఇందులో తీసుకుంటున్నామో అది ప్రతిదీ కూడా ఈ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు, అంటే రిమైండర్ ఆపరేటర్ ఉపయోగించుకోవచ్చు కదా. రిమైండర్ 0 వచ్చిందనుకో ఆ నెంబర్ మల్టిపుల్ అనే అర్థం కదా. ముందు 7కి మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో ప్రింట్ చేద్దాం. మనము ఐ థింక్ లాస్ట్ వీక్ ప్రోగ్రామ్ చేసినప్పుడు 2 మల్టిపుల్స్ 4 మల్టిపుల్స్ అలా చేసాం కదా. సో ఇప్పుడు 7కి నెంబర్ ఎంటర్ చేసిన దానికి మల్టిపుల్స్ ఏమున్నాయో ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మల్టిపుల్స్ చెక్ చేయాలి అంటే ఇఫ్ నంబర్ పర్సంటేజ్ ఐ ఈక్వల్స్ టు 0 అయితే కనుక, సో నంబర్ని ఐతో రిమైండర్ ఆపరేటర్తో చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, రిమైండర్ వస్తుంది కదా. సో రిమైండర్ 0 అయితే కనుక, అంటే ఈ నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ 7 రిమైండర్ 1 అన్నాం. 1 అనేది 7లో పోయిందనుకో అప్పుడు ఏమవుద్ది, సో మనకి రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 వచ్చిందంటే మనకి అది అందులో పోతుందని అర్థం. సో ఇప్పుడు ప్రింట్ ఐ. ఓకే, ప్రస్తుతానికి నేను ప్రైమ్ నెంబర్ లాజిక్ రాస్తలేదు, జస్ట్ ఏంటంటే అసలు ఈ ఎంటర్ చేసిన నెంబర్కి మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకే, మల్టిపుల్స్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ నేను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ మనం ప్రింట్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని రాసేద్దాం, అంటే వాళ్ళు అయిపోయింది అని చెప్పుకోవడానికి. ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే, సో ఇది రన్ చేద్దాం. ఇది రన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇస్తాను. 2కి మల్టిపుల్స్ ఏమున్నాయో నాకు ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఏముంది, 1 ఉంది, 2 ఉంది, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం ఎంటర్ చేస్తానంటే 4 ఎంటర్ చేస్తాను. 4కి మల్టిపుల్స్ ఏమున్నాయో చూద్దాం. 1 4లో పోద్ది, 2 4లో పోద్ది, 4 అనేది 4లో పోద్ది. ఓకే, 1 2 3 ఎన్ని ఉన్నాయి, మనకి 3 మల్టిపుల్స్ ఉన్నాయి. ఓకే, సేమ్ వే ఇంకొకసారి రన్ చేద్దాం. నేను ఒక 10 ఇచ్చాను అనుకో, 10లో ఏమేమి పోతాయి, 1 పోద్ది, 2 పోద్ది, 5 పోద్ది, 4 పోద్ది, అదే 10 పోద్ది. ఓకే, మొత్తం ఎన్ని అయినాయి కౌంట్, 1 2 3 4 కౌంట్ వచ్చింది. ఓకే, అంటే 10కి 4 నెంబర్స్ అనేవి మల్టిపుల్స్లా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం 7 ఎంటర్ చేద్దాం. 7 ఎంటర్ చేస్తే 1 పోద్ది, 7 పోద్ది. ఓకే, 7/1 రిమైండర్ 0 వస్తుంది, 7/7 కూడా రిమైండర్ 0 వస్తుంది. ఓకే, సో దీనికి కౌంట్ 2 ఉంది. సో మనకి ఏంటంటే ప్రతి ప్రైమ్ నెంబర్ ఏది చెక్ చేసినా కానీ మనకి మల్టిపుల్స్ అనేవి ఎన్ని ఉంటాయి, 2 మాత్రమే ఉంటాయి. 2 ఉన్నాయి అంటే కనుక అది ప్రైమ్ నెంబరు. మల్టిపుల్స్ మోర్ దాన్ 2 ఉంటే కనుక, మోర్ దాన్ 2 ఆర్ నాట్ ఈక్వల్ టు 2 ఉంటే కనుక, ఓకే జస్ట్ నాట్ ఈక్వల్ టు చెక్ చేసుకోవచ్చు. సో ఉంటే కనుక అది నాట్ ప్రైమ్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మనం ప్రస్తుతం రాసిన ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, జస్ట్ మల్టిపుల్స్ని ప్రింట్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ కౌంటింగ్ ఎట్ ఆల్. ఓకే, మనం కౌంట్ చేసుకోవడానికి ఇంకొక కౌంటర్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుందాం కౌంట్ని స్టోర్ చేసుకోవడానికి. రైట్, సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్గా అది 0 పెట్టుకుందాం. 0 పెట్టుకుని ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్, అంటే ప్రింట్ చేసుకోవచ్చు, ప్రింట్ మనం చేయకుండా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ప్రస్తుతానికి ప్రింటింగ్ ఎలాగే ఉంచేద్దాము. ఇది ఏం చేద్దాము అంటే ఎప్పుడైతే నంబరు, ఓకే ఇక్కడ పెడదాం కొద్దిగా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో
అంటే ఆ నెంబర్ ఇందులో పోతున్నట్టే కదా. ఇప్పుడు కౌంట్ ప్లస్ ప్లస్ చేసుకుందాం. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఓకే, నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ ఇఫ్ కండిషన్లోకి ఎప్పుడైతే వెళ్ళొద్దో అప్పుడే నేను నెంబర్ ప్రింట్ చేస్తున్నాను కదా. ఈ నెంబర్ ప్రింట్ చేసేటప్పుడే నేను ఏం చేస్తానంటే ఒక కౌంటర్ పెట్టుకొని ఆ కౌంట్ని జస్ట్ అంటే ఒక కౌంట్ చేయడానికి ఒక వేరియబుల్ ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుని కౌంట్ చేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ కౌంట్ 0 ఉంటుంది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 2 తీసుకున్నాము, ఐ అనేది 1 నుంచి స్టార్ట్ అవుద్ది, 2 వరకు చెక్ చేస్తుంది. 1 నుంచి 2 అయ్యే వరకు ఏం చేస్తుంది, రిమైండర్ చెక్ చేస్తుంది. సో 2% 0 వస్తుంది కదా. అప్పుడు కౌంట్ ఎంత అవుతుంది, కౌంట్ 0ది కాస్త 1 అవుద్ది, +1 చేస్తున్నాం కాబట్టి. మళ్ళీ 2% ఎంత అవుద్ది, 0 అవుద్ది. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ +1 ఏమవుద్ది, ఆల్రెడీ 1 ఉంది కాబట్టి కౌంట్ 2 అవుద్ది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ లూప్ బ్రేక్ అయిపోద్ది కదా. సో 2 తీసుకున్నాం కాబట్టి బయటకు వచ్చేసిన తర్వాత మనం ఏం చెక్ చేయాలి, కౌంట్ అనేది 2 ఉందా కాదా, 2 ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ కౌంట్ ఈక్వల్స్ టు 2 అయితే కనుక నేను కౌంట్ అనేది కనుక 2 ఉంటే కనుక నేను ప్రింట్ ది గివెన్ నంబర్ ఈజ్ ప్రైమ్ అని చెప్పేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది కాకపోతే అంటే ఎల్స్ కేస్ కదా, ఎల్స్ ఎందుకంటే 2 కాదు అంటే మిగతా అన్ని నాట్ ప్రైమ్లే. సో ప్రింట్ ది గివెన్ నంబర్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. ఓకే, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఉంచవచ్చు, ఉంచకపోవచ్చు. ప్రస్తుతానికి తీసేస్తున్నాను, ఎందుకు ఇది కూడా తీసేస్తున్నాను. సో ఒకసారి చెక్ చేద్దాం ఈ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ మీకు ఇంతకుముందు నేను ఇండెంటేషన్ బ్లాకింగ్ చెప్పుకున్నాను కదా. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వైల్లో ఇఫ్ ఉంది, ఇఫ్లో ఈ 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఓకే, వైల్లో ఇఫ్ ప్లస్ ఈ స్టేట్మెంట్ కూడా ఉంది. ఓకే, అండ్ వైల్ బయటకు వచ్చేసిన తర్వాత ఇఫ్ ఉంది, ఎల్స్ ఉంది. ఇఫ్లో మళ్ళీ ఈ ప్రింట్ ఉంది, ఎల్స్లో ఈ ప్రింట్ ఉంది. ఇక్కడ మనం ఈ బ్లాక్ని చెక్ చేసుకోవాలి అంటే వైల్ని క్లోజ్ చేస్తే ఏమైంది, ఆ బ్లాక్ మొత్తం క్లోజ్ అయిపోయింది, అంటే అందులో ఉన్నాయన్నీ వైల్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇఫ్ని క్లోజ్ చేశాను అనుకో, ఇఫ్ని క్లోజ్ చేస్తే ఇఫ్కి చెందిన 2 స్టేట్మెంట్లు ఉన్నాయి, 2 స్టేట్మెంట్లు కూడా హైడ్ అయినాయి, అంటే 2 స్టేట్మెంట్లు ఇఫ్లో ఉన్నాయి. అండ్ ఐ ఈజ్ కూడా i+1 అనేది ఇఫ్లో లేదు, అది వైల్లో ఉన్నది. ఓకే, ఇండెంటేషన్ మనం చూసుకుంటే దీనికి స్పేస్ ఇచ్చాం, ఎందుకంటే వైల్ లోపలికి ఉండాలి కాబట్టి ఇది కూడా వైల్ లోపల ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ స్పేస్ ఇచ్చాం, సో ఇది ఇఫ్ లోపల ఉంది, ఇది కూడా ఇఫ్ లోపల ఉంది. ఓకే రైట్, మనం ప్రోగ్రామ్ చెక్ చేద్దాము. చెక్ చేసి తర్వాత లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ నేను 1 ఇస్తాను. 1కి 1 నుంచి 1 వరకు కదా. సో ఏమైంది, ది గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. రైట్, 1 దగ్గర సక్సెస్ అయింది. నెక్స్ట్ 2 ఇద్దాం. 2 ఇచ్చిన తర్వాత ది గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్, ఎందుకంటే 1 ఉంది 2 ఉంది కాబట్టి 2 సార్లు మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్. నెక్స్ట్ వచ్చేసి 3 ఇద్దాం. 3కి కూడా 1 పోతుంది, 3 పోతుంది. సో 2 అనేది పోదు కదా మధ్యలో. సో గివెన్ నెంబర్ ఈజ్ దీనికి కూడా ప్రైమ్. నెక్స్ట్ 4 ఇద్దాం. 4కి మల్టిపుల్స్ ఏముంటాయి, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 4 ఉంటుంది, అంటే కౌంట్ ఎంత, 3. సో ఇది ది గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 5ని చెక్ చేద్దాం. 5 ప్రైమా కాదా, 5 ప్రైమే. నెక్స్ట్ 6ని చెక్ చేద్దాం. 6ని చెక్ చేస్తే మనకి ఏమవుతుంది, 6లో 1 పోతుంది, 2 పోతుంది, 3 పోతుంది, 6 పోతుంది, అంటే 4. 1 2 3 4 4 మల్టిపుల్స్, కౌంట్ ఎంత, 4 అవుద్ది కాబట్టి ది గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. 7 చెక్ చేద్దాం. 7 దానికి కూడా ది గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్, ఎందుకంటే ఇక్కడ 2 కౌంట్ మాత్రమే ఉంది కాబట్టి 2 పోతాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు దీన్ని మనం
లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చేద్దాం. చిన్న నెంబర్ తీసుకుని లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చేద్దాము. అప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రైట్? అంటే మీరు ఏంటంటే ముందు లాజిక్ బిల్డ్ చేసుకోవాలి. లాజిక్ అర్థం చేసుకుంటే కనుక అప్పుడు మనం ప్రోగ్రామ్ రాయడం అనేది ఈజీ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ మనకి ఎన్నున్నాయి? నంబర్ ఒకటి ఉంది కదా. సో వేరియబుల్ నంబర్ ఉంది కాబట్టి నంబర్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఐ వాల్యూ, ఐ వేరియబుల్ తీసుకున్నాం. తర్వాత మనకి కౌంట్ ఒకటి పెట్టుకున్నాం కాబట్టి కౌంట్ తీసుకున్నాం. కండిషన్ ఏముంది? ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబరు. ఓకే. సో ప్రస్తుతానికి వైల్ లూప్లో ఏ ఉన్నాయి కదా. సో వైల్ లూప్లో ఉన్న మాత్రం తీసుకుందాం. నెక్స్ట్ మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 కూడా ఉంది కదా, ఇది కూడా తీసుకుందాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ నేను 3 ఇచ్చాను అనుకుందాం. ఓకే, నెంబర్ అనేది 3 ఎంటర్ చేశాను. 3 ఎంటర్ చేశాను, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్గా ఎంత ఉంది? 1 ఉంది. అండ్ కౌంట్ ఎంత ఉంది? ఇనీషియల్గా 0 ఉంది. అండ్ నాకు ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఇప్పుడు ఈ కండిషన్ దగ్గరికి వచ్చింది. ఈ కండిషన్ దగ్గరికి రాగానే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ అంటే ఎంత? 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూయే కదా. ట్రూ అయింది కాబట్టి మనకి వైల్ లోపల ఇక్కడికి వెళ్తుంది, వైల్ లోపలికి వెళ్తుంది. వైల్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఇఫ్ ఉంది. ఇఫ్లో మళ్ళీ కండిషన్ ఉంది కదా. ఓకే, ఇక్కడ ఈ కండిషన్ కూడా రాసుకుందాము. దీనికి ఏం చేద్దామంటే ఇది రాసేసి అప్పుడు అది రాద్దాం. ఓకే, ఇప్పుడు ఇఫ్లో మన కండిషన్ ఏముంది? నంబర్ పర్సంటేజ్ ఐ ఈక్వల్స్ టు 0నా కాదా అని ఉంది. ఓకే, దాని తర్వాత మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఉంది కాబట్టి అది రాసుకుంది. ఇప్పుడు ఇఫ్లోకి వెళ్ళగానే మనకి నంబర్ పర్సంటేజ్ ఐ ఈక్వల్స్ టు 0నా కాదా అంటే 3%(1) దీని రిమైండర్ ఎంత వస్తుంది? 3ని 1తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది కదా. సో ఇది 0 వస్తుంది. సో అంటే ఇది ట్రూయే కదా. ఇది ట్రూ అయింది కాబట్టి ఏమవుద్ది? ఇఫ్లోకి వెళ్తుంది. ఇఫ్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. కౌంట్ అనేది ఎంత ఉంది? ఇక్కడ కూడా ఒకటి పెట్టుకుందాం. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. కౌంట్ అనేది ఎంత ఉంది? 0 ఉంది. సో 0 ప్లస్ 1 ఎంత అయింది? సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 కాబట్టి 0 ప్లస్ 1 1 అయింది. ఇక్కడ కౌంట్ వాల్యూ 1 అయింది. తర్వాత ఏం చేసాము? ప్రింట్ చేసాము. ప్రింట్ యాక్చువల్లీ చేయాల్సిన అవసరం లేదు, బట్ ప్రింట్ చేసామంటే ఇక్కడ అవుట్పుట్లో మనకి ఏమవుద్ది? అవుట్పుట్లో ఈ స్టేట్మెంట్కి రాగానే ఏమవుద్ది? ఐ వాల్యూ ప్రింట్ అవుద్ది. ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. 1 ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఈ ఇఫ్ బ్లాక్ అయిపోయింది కదా. ఇఫ్ బ్లాక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బయటకు వచ్చేయాలి కదా. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏది ఉందో అది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఏది? ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది.
ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 ఎంత 2 అయింది. సో ఐ వాల్యూ 2 అయింది. ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇది వైల్ లూప్ కదా, సో ఏమవుద్ది, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోవడానికి వెళ్తుంది. ఇక్కడ కండిషన్ ఏముంది, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ అంటే ఐలో ఎంత ఉంది మనకి 2 ఉంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అనేది కరెక్టే కదా, సో ట్రూ అంటే వైల్లో ఈ కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ ఏమవుద్ది, సో లోపలికి వెళ్తుంది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి. ఇక్కడ ఏముంది, ఇఫ్ నెంబర్ పర్సంటేజ్ ఐ ఈక్వల్స్ టు 0నా, సో ఇక్కడ నెంబరు 3, ఓకే, నెంబర్ అనేది 3 పర్సంటేజ్, ఇక్కడ మనకి ఐ నెంబర్ పర్సంటేజ్ ఐ కదా, ఐలో ఎంత ఉంది మనకి 2 ఉంది. 2 దీని రిమైండర్ ఎంత వస్తుంది మనకి, రిమైండర్ 3తో 2ని భాగించినప్పుడు రిమైండర్ 1 వస్తుంది, నాట్ 0. ఓకే, 1 వస్తుంది. 1 వచ్చింది కాబట్టి, ఓకే, 1 వచ్చింది కాబట్టి ఇది యాక్చువల్గా ఫాల్స్. అంటే ఈ కండిషన్, ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్లో బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్దా, అవ్వదు. సో అవ్వకుండా ఏమవుద్ది, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదంతా అది దానికి వెళ్ళిపోద్ది, ఇది ఫాల్స్ వచ్చింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఉంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 కదా, సో ఐలో ఆల్రెడీ 2 ఉంది ప్లస్ 1 టోటల్గా 3 అవుద్ది. సో ఐ వాల్యూ 3 అయింది. ఐ వాల్యూ 3 అయింది. తర్వాత ఇది వైల్ లూప్ కాబట్టి మళ్ళీ తిరిగింది. సో ఇక్కడ మన కండిషన్ ఏముంది, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబరు. నంబర్ ఎంత ఉంది 3, అంటే 3 లెస్ దెన్ అంటే రాంగ్ అని, బట్ ఈక్వల్ టు అంటే కరెక్టే కదా. సో 3 ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇది ట్రూ అయింది, వైల్లో ట్రూ అయింది. సో నెక్స్ట్ వైల్ లోపలికి ఎంటర్ అయింది. వైల్ లోపల ఏముంది, ఇఫ్ ఉంది. ఇఫ్ నెంబర్ పర్సంటేజ్ ఐ ఈక్వల్స్ టు 0నా, నెంబర్ ఎంత ఉంది మనకి 3 ఉంది, పర్సంటేజ్ ఐ వాల్యూ ఎంత ఉంది 3 ఉంది. 3% 3 అంటే 3ని 3తో భాగించినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 0నే వస్తుంది కదా. సో ఇది ట్రూ అయింది, ఇది ట్రూ అయింది. అంటే ఈ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్ళాలి కదా, లోపలికి వెళ్ళింది. అండ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఇక్కడ మనకి కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. కౌంట్ ఆల్రెడీ మనకి ఎంత ఉంది, 1 ఉంది. ఓకే, 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు కౌంట్ వాల్యూ ఎంత అవుద్ది, 2 అవుద్ది. ఓకే, అండ్ ఈ స్టేట్మెంట్ అవ్వగానే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ చేస్తున్నాం అంటే ప్రింట్ ఆఫ్ ఐ అంటే ఐలో ఎంత ఉంది 3 ఉంది. ముందు 1 ఉన్నప్పుడు ప్రింట్ చేసినప్పుడు 2 స్కిప్ చేసి 3 ప్రింట్ చేస్తున్నాం, 3. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అయిపోగానే ఇఫ్ నుంచి అయిపోయింది కదా, ఇఫ్ బ్లాక్ అయిపోయింది కాబట్టి బయటకు వచ్చేసింది. బయట ఐ ఈజ్ కూడా ఐ ప్లస్ 1. ఐలో వాల్యూ 1కి ఎంత ఉంది, ఆల్రెడీ 3 ఉంది. 3 ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుద్ది, 3 ప్లస్ 1 4 అయింది. 4 అవగానే మళ్ళీ మనకి ఏమైంది, ఎక్కడికి తిప్పింది. సో కండిషన్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబరా, 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3నా. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అనేది రాంగ్ కదా. సో ఇక్కడ మనకి ఫెయిల్ అయిపోద్ది, అంటే వైల్ లూప్లోనే ఫెయిల్ అయిపోయింది. ఇక్కడే ఫెయిల్ అయిపోయిందంటే ఏమవుద్ది, ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసి ఏదైతే నెక్స్ట్ స్టేట్మెంట్ ఉందో దానికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏముంది, ఇఫ్ ఉంది. ఈ ఇఫ్ దగ్గర ఏం చేస్తున్నాం, ఒకటి చెక్ చేస్తున్నాం. కౌంట్ ఆల్రెడీ ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి కౌంట్ 2ఆ కాదా అని చెక్ చేస్తున్నాం. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2ఆ కాదా. సో ఇక్కడ కౌంట్ ఎంత ఉంది వాల్యూ, సారీ ఇక్కడ కౌంట్ ఇక్కడ ఎంటర్ చేసింది, ఇక్కడ ఎంటర్ చేయలేదు కదా. ఓకే, సో కౌంట్ అనేది 2 ఉంది. సో ఇక్కడ కౌంట్ అనేది 2 ఉంది కాబట్టి 2 ఈక్వల్స్ టు 2. ఓకే, 2 ఈక్వల్స్ టు 2 అయింది కాబట్టి ఇది ట్రూ కాబట్టి ఏమవుద్ది, ది గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్ నెంబర్. మనకు అవుట్పుట్ ది గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్. ఓకే, సో మనం 3తో తీసుకుంటే ఇది
ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇది క్లియర్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇంకోసారి చూసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. రైట్, నంబర్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చేస్తాను. నెంబర్ ఉంది, ఐ ఉంది, కౌంట్ ఉంది, 3 వేరియబుల్స్ ఉన్నాయి, అండ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నంబర్ పర్సంటేజ్ ఐ ఈక్వల్స్ టు 0 ఉంది. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఓకే, ఇంకొక నెంబర్ తీసుకుని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేద్దాం. సో నెంబర్ ఏమి ఇచ్చుకుందాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అనేది 4 ఇచ్చుకున్నాను అనుకో. ఓకే, ఒకటి ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ చెక్ చేస్తాం కదా, ఇప్పుడు 4 ఇచ్చుకుందాం. 4 ఇచ్చుకుంటే ఇప్పుడు మనకి ఏమైంది, 4 నెంబర్ తీసుకున్నాం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్గా 1, కౌంట్ అనేది 0. ఓకే, ఇప్పుడు కండిషన్ ఏముంది, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబరా, సారీ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబరా. ఐ లెస్ దెన్ కదా, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఎంత ఉంది, 4 ఉంది. ఇదంతా ట్రూయే కదా, ఇది ట్రూ కాబట్టి ఎక్కడికి వెళ్తుంది, వైల్ లోపలికి వెళ్తుంది. ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేసుకుంది, లోపలికి వెళ్ళింది ట్రూ కాబట్టి. ఇఫ్ నెంబర్ పర్సంటేజ్ ఐ ఈక్వల్స్ టు 0నా, నెంబర్ 4 ఉంది, పర్సంటేజ్ ఐ అంటే 1 ఉంది, రిమైండర్ 0నే వస్తుంది కదా, 0నే వస్తుంది కాబట్టి ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్ళాలి కదా, వెళ్తుంది. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. కౌంట్ అనేది ఎంత ఉంది, 0 ఉంది, 1. కౌంట్ టోటల్గా ఎంత అయింది, 1 అయింది. ఓకే, 1 అయింది. ఇప్పుడు ప్రింట్ ఐ అంటే ఐలో ఎంత ఉంది, 1 ఉంది. సో అవుట్పుట్లో 1 ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇది అయిపోయింది కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ అనేది ఎంత ఉంది, 1 ఉంది, 1 ప్లస్ 1 ఎంత ఉంది, 2 అయింది కాబట్టి ఓకే. సో ఇక్కడ 2 అయింది, ఇక్కడ 2ని ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ వైల్ లూప్లో కండిషన్ చెక్ చేస్తుంది. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4ఆ, అవును కదా, ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇఫ్ కండిషన్కి వెళ్తుంది. ఇది ట్రూ అయింది కాబట్టి ఇఫ్లో ఏముంది, నెంబర్ 4% 2, ఎందుకంటే ఐలో 2 ఉంది కదా, నెంబర్ పర్సంటేజ్ ఐ ఈక్వల్స్ టు రిమైండర్ ఎంత, 0నా కాదా, అవును. 4లో 2 పోతుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది కాబట్టి రిమైండర్ 0నే. ఇది కూడా ట్రూ కాబట్టి లోపలికి వెళ్తుంది. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. నెక్స్ట్ స్టేట్మెంట్ ఈఫ్లోకి వెళ్ళింది కాబట్టి కౌంట్ ఎంత ఉంది, ఆల్రెడీ 1 ఉంది, ఇక్కడ అప్డేట్ చేయాలి. సో కౌంట్ 1 ఉంది కదా, 1 ప్లస్ 1 2 అయింది. ఓకే, కౌంట్ 2 అయింది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఐ, నెక్స్ట్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ అయిపోయింది కాబట్టి ప్రింట్ ఆఫ్ ఐ అంటే ఐ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఈ ఇఫ్ బ్లాక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చింది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 ఎంత, 3. ఐ వాల్యూ 3 అయింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటి, వైల్ ఫెయిల్ అయ్యే వరకు చెక్ చేయాలి కాబట్టి వైల్లోకి వచ్చేసింది. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబరా, సో ఐలో ఎంత ఉంది, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఓకే, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ కదా, ఇక్కడికి వచ్చేసింది. ఓకే, సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ వైల్ లోపలికి వెళ్ళి ఇఫ్ నెంబర్ పర్సంటేజ్ ఐ ఈక్వల్స్ టు 0నా, నెంబర్ ఎంత ఉంది మనకి, 4 ఉంది, పర్సంటేజ్ ఐ వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. కానీ ఇక్కడ రిమైండర్ చూసుకుంటే ఇది 0నా కాదు కదా, 4 3 చేత భాగించినప్పుడు రిమైండర్ మనకి 1 వస్తుంది. యాక్చువల్గా 1 వచ్చింది కాబట్టి ఇది ఫాల్స్. ఓకే, ఫాల్స్ కాబట్టి ఈ లోపలికి వెళ్తుందా, వెళ్ళకుండా ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది.
ఐలో ఎంత ఉంది మనకి 3 ఉంది. సో 3 + 1 4 అవుద్ది. ఐ వాల్యూ 4 అవుద్ది. 4 అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ వైల్ ఫెయిల్ అయ్యే వరకు చెక్ చేస్తుంది కాబట్టి 4 <= నెంబరా ఇక్కడ 4 అంటే ఐ వాల్యూ <= 4ఆ ట్రూయే కదా, ట్రూయే కాబట్టి ఇది ట్రూ అయింది కాబట్టి ఇఫ్లోకి వెళ్తుంది. ఇఫ్లోకి వెళ్ళి నెంబర్ పర్సంటేజ్ ఐ = 0. సో ఇక్కడ 4% 0నా? అవును, 4లో 4 భాగిస్తే మనకి రిమైండర్ 0నే వస్తుంది కదా. సో దిస్ ఈస్ ట్రూ. ట్రూ కాబట్టి ఇఫ్ లోపలికి వెళ్ళింది. ఇఫ్ లోపలికి వెళ్ళి కౌంట్ = కౌంట్ +1. ఇక్కడ మనకి కౌంట్ ఆల్రెడీ 2 ఉంది. ఇక్కడ ఏమవుద్ది 2 + 1 3. కౌంట్ అనేది 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఐ ఈ స్టేట్మెంట్కి వచ్చింది. ప్రింట్ ఆఫ్ ఐలో ఎంత ఉంది 4 ఉంది. 4 ఓకే. ఇక్కడ ఈ బ్లాక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది ఐ = ఐ + 1. ఐలో మనకు ఆల్రెడీ 4 ఉంది. 4 + 1 5 అయింది. 5 అయింది, ఇక్కడికి వచ్చింది. ఓకే, వైల్ 5 <= 4 కండిషన్ చెక్ చేస్తుంది కదా. 5 ఉంది కాబట్టి వైల్ 5 <= 4ఆ? కాదు కదా, ఇది రాంగ్. ఇక్కడే ఫెయిల్ అయిపోయింది, అంటే వైల్ దగ్గరే ఫెయిల్ అయిపోయింది. వైల్ దగ్గర ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా వైల్ లోపలికి వెళ్ళలేదు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏది ఉంటే దానికి వచ్చేసింది. ఇప్పుడు ఇఫ్ కౌంట్ = 2నా? కౌంట్లో మనకి ఎంత ఉంది? కౌంట్లో వాల్యూ 3 వచ్చింది. 3 = 2 అనేది ఫాల్స్. సో ఇందులోకి వెళ్తుందా? ఇందులోకి వెళ్ళదు. మరి ఎక్కడికి వెళ్తుంది? దీనికి ఆల్టర్నేటివ్ బ్లాక్. కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ బ్లాక్ ఎల్స్ ఉంది కాబట్టి ఎల్స్కి వెళ్తుంది. ఎల్స్కి వెళ్ళి ది గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. సో ది గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. ఇది ప్రింట్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ 2 సార్లు ఎగ్జిక్యూషన్ చూసాం కదా. ఈ ప్రోగ్రాంలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఎందుకంటే లాజిక్ ఒక్కటే మనం అర్థం చేసుకోవాలి. మనకి ప్రైమ్ నెంబర్కి ఏదైతే ఏం క్యాలిక్యులేషన్ చేయాలో అది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మనం అంటే నేను 2 సార్లు ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోయినా మళ్ళీ అది రివైండ్ అవుద్దని చెప్పి ఇలా స్టెప్ బై స్టెప్ మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఈ ప్రోగ్రామ్ అర్థమైందా లేకపోతే ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, రైట్. సో ఇది అర్థమైంది కాబట్టి దీన్ని ఇక్కడతో దీన్ని క్లోజ్ చేద్దాము. దీన్ని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? గుర్తుండాలంటే, ఈ లాజిక్ గుర్తుండాలంటే ఇది మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి కంపల్సరీ. మళ్ళీ మర్చిపోతారు లేకపోతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హోంవర్క్కి ప్రోగ్రామ్ చూద్దాము. ఏం చేస్తారంటే మీరు ఇది హోంవర్క్ కింద రాసుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్ to count number of odd numbers between 1 to n. ఓకే, 1 to n. n అని ఎందుకు ఇచ్చాను అంటే n is ఎనీ నెంబర్. అంటే ఇప్పుడు మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం కదా. నేను ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు 5 ఇచ్చాను అనుకో, 1 to 5 మధ్యలో నాకు ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ మాత్రమే కావాలి. నాకు అవేం ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్పుట్ కనుక 10 అనుకో, 10లో మనకి ఎన్ని ఉంటాయి?
2 ఆడ్ నెంబర్స్ కదా, 1 ఉంటుంది, 3 ఉంటుంది, 5 ఉంటుంది, 7 ఉంటుంది, రైట్, 7, 9 ఉంటుంది. ఓకేనా? ఎన్ని ఉన్నాయి మనకి? 5 ఉన్నాయి. సో నాకు అవుట్పుట్ ది నెంబర్ ఆఫ్ అవుట్పుట్ నాకు ఏం రావాలి అంటే ది నంబర్ ఆఫ్ ఈవెన్ ఆడ్ నంబర్స్ between the 1 to 10 is 5. ఓకే, ఇలా నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. ఇదొక ప్రోగ్రామ్. ఓకే, జస్ట్ కౌంటే ప్రింట్ అవ్వాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింపుల్ ప్రోగ్రామే. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ numbers with even or odd tag. ఓకే, నేను చెప్తాను అవుట్పుట్ ఎలా రావాలన్నది. ఈవెన్ ఆర్ ఆడ్ ట్యాగ్ బిట్వీన్ 1 to n. ఇప్పుడు నాకు 1 to n ఇచ్చే నెంబర్ ఇన్పుట్ ఇచ్చాను అనుకో, దానికి నాకు అవుట్పుట్ ఎలా రావాలి అంటే ఇక్కడ రాస్తున్నాను. ఓకే, ఇదంతా అవుట్పుట్టే. నాకు 1 అని చెప్పి హైఫెన్ ఆడ్. ఓకే, నెక్స్ట్ సేమ్ వే 2 అని వచ్చి ఈవెన్, 2 హైఫెన్ ఈవెన్. నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ కనుక నెంబర్ 10 ఇచ్చాను అనుకో, 10 వరకు ప్రింట్ చేయమన్నాను అనుకో, ఏ నెంబర్కి ఆ నెంబరు జస్ట్ హైఫెన్ అది ఈవెన్ ఆడ్ అన్న ట్యాగ్తో నాకు ప్రింట్ అయితే సరిపోతుంది. ఈవెన్ అలాగా అప్ టు ఎంతవరకు? అప్ టు నాకు 10 వచ్చే వరకు. ఎందుకంటే నేను రేంజ్ ఎంత ఇచ్చాను? 10 ఇచ్చాను కాబట్టి 10 అనేది ఈవెన్ నెంబర్. ఓకే, సో ఇది ఒక ప్రోగ్రామ్ చేయండి. నేను ఏదైతే నెంబర్ రేంజ్ ఇస్తానో ఆ నెంబర్ రేంజ్లో ఎన్నైతే ఆడ్ నెంబర్స్ ఉంటాయో వాటికి కౌంట్ రావాలి. అండ్ సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే నెంబర్ రేంజ్ ఇచ్చిన దానికి నాకు అవుట్పుట్ ఎలా రావాలి అంటే 1 హైఫెన్ ఆడ్, ఎందుకంటే 1 అనేది ఆడ్ కాబట్టి, 2 హైఫెన్ ఈవెన్, ఇది ఈవెన్ కాబట్టి. సో ఇలాగ మాత్రమే నాకు నెంబర్ ఆడ్ ఈవెన్, 1 హైఫెన్ ఆడ్, 2 హైఫెన్ ఈవెన్, 3 హైఫెన్ ఆడ్, 4 హైఫెన్ ఈవెన్, అలాగ ఏ నెంబర్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను కాబట్టి 10 వరకు ఇలా ప్రింట్ చేయండి. ఏ రేంజ్ ఇస్తే కనుక ఆ రేంజ్ వరకు ఇది ప్రింట్ చేయాలి. ఓకేనా? సో చేస్తారు కదా. ఇవాళకి ఈ ప్రోగ్రామ్స్తో క్లోజ్ చేసేద్దాము. ఓకేనా? రేపు ఇంకొన్ని మనకి స్టార్ ప్రింటింగ్ ఉంది కదా, ఆ ప్యాటర్న్ మీద మళ్ళీ షిఫ్ట్ అయ్యి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ట్రై అవుట్ చేద్దాం. ఓకే ఓకే కదా, ఇవి ప్రాక్టీస్ చేస్తారు కదా. హలో, రైట్. సో రికార్డింగ్ ఉంది కాబట్టి రికార్డింగ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో రేపు మళ్ళీ 8:30 కలుద్దాం. అంటే ఇవాళ యాక్చువల్లీ చుట్టాలు వచ్చిన వల్ల టైం చూసుకోలేదు, నేను మర్చిపోయాను. బట్ నో వరీస్, టుమారో విల్ కంటిన్యూ షార్ప్ 8:30. రైట్, బాయ్ బాయ్.